అంగన్వాడీల పట్ల ప్రభుత్వము మండి వైఖరి నిర్వర్తిస్తుంది. ఈరోజు మేము రోడ్లన అడక్క తినే దుస్థితిని తెచ్చిన సీఎం గారికి మేము విన్నవించుకుంటున్నది ఏమి, మాకు 26,000 రూపాయల జీతం ఇమ్మని చెప్పేసి అడుగుతున్నాము. గ్రాడ్యుయేట్ అమలు చేయాలని చెప్పేసి అని అడుగుతున్నాము. రిటైర్మెంట్ బెనిఫిట్ కల్పించాలని చెప్పేసి అని అడుగుతాము. ICDS బలోపేతం చేయాలని చెప్పేసి అని అడుగుతున్నాము. కాకపోతే 4 రోజుల నుంచి సమ్మెబాట పట్టినాము సీఎం గారికి. మా అంగన్వాడీ టీచర్లని గుర్తించుకోకుండా ఈరోజు బలవంతంగా అంగన్వాడీ సెంటర్లు MSKలతో తర్వాత పొదుపు సంఘాల వాళ్ళతో అంగన్వాడీ సెంటర్లు ఓపెన్ చేయించి బీగాలు పగలగొట్టి సెంటర్లలో ఏమి పోయినా కానీ ప్రభుత్వమే బాధ్యత నిర్వర్తించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. మేము ఇన్ని ఏళ్ళు 40 సంవత్సరాల నుంచి అంటే 175 రూపాయల నుంచి మేము అంగన్వాడీ టీచర్లుగా పనిచేస్తున్నాము. సొంత డబ్బులు పెట్టుకొని మీరు వేసినప్పుడు మేము జీతాలు తీసుకుంటున్నాము, మీరు వేసినప్పుడు ఇంటి అద్దెలు తీసుకుంటున్నాము, మీరు వేసినప్పుడు కాయగూరల డబ్బులు తీసుకుంటున్నాము. అయితే ఈరోజు సచివాలయం వాళ్ళని పిల్లంపించి అంగన్వాడీ సెంటర్లు నిర్వర్తించాలని చెప్పేసి చెప్తున్నారు. వాళ్ళు సొంత డబ్బులు పెట్టుకొని అంగన్వాడీ సెంటర్లు నడిపిస్తారా, కాయగూరలను సొంతంగా కొనుక్కొచ్చుకుంటారా, కరెంటు బిల్లులు సొంతంగా కొనుక్కొచ్చుకుంటారా? ఇంత అద్మానంగా చేస్తున్న సీఎం గారు, మీరు సీఎంగా పని చేస్తున్నారు ఆడవాళ్ళని అని కూడా మానవత్వం లేకోకుండా ఈరోజు ప్రవర్తిస్తున్నారు. మీరు ఇది మీకు తగింది కాదు. మేము డిమాండ్ చేస్తున్నది ఏమి, మా జీతాల కోసం మమ్మల్ని రోడ్డును పడేసినారు. రోడ్డును పడేసిన మీరు ఆడవాళ్ళ ఉసురు కొట్టుకోకుండా పోదు. మా డిమాండ్స్ తీరేంత వరకు మేము చావుకైనా సిద్ధమే, జైలుకైనా సిద్ధమే, కోర్టుకైనా సిద్ధమే అని చెప్పేసి ఈ మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ సమాచారము పై వరకు తీసుకువెళ్తారని మిమ్మల్ని మనవి చేసుకుంటున్నాము. ఈరోజు రోడ్డును పడి అడుక్కుంటున్నాము, భిక్షం చేయండి, మాకు దానం చేయండి, మా పిల్లలు అంగన్వాడీ సెంటర్ నడిపించడానికి మేము దానం చేయమని చెప్పేసి రోడ్డును పడినాము. మాకు ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.